కేంద్ర హోదాదారుల వాదన ప్రకారం నరవణే రాసిన పుస్తకం ప్రత్యక్షంగా పబ్లిష్ కాలేదు. ఇప్పటి వరకు అది రక్షణ శాఖ సమీక్షలోనే ఉంది. పార్లమెంట్ రూల్స్ ప్రకారం అధికారికంగా విడుదల కానీ ప్రామాణికంగా ధృవీకరించబడిన పుస్తకాల కోట్ చేయడం, సభలో ప్రస్తావించడం సరికాదని ఆయన తెలిపారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వాదనలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను ఆధారాలు లేకుండా ప్రస్తావించడం సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఇది సాధారణ పార్లమెంట్ చర్చలకు భిన్నంగా భద్రతా సున్నితత్వం, రూల్స్ పరిమితులపై స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మ్యాగజైన్ ప్రకారం 2020 ఆగస్టు 31న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకులు రేచిన్ లా పాస్ దగ్గరకు దూసుకొచ్చినప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆ సమయంలో భారత రాజకీయ నాయకత్వం నుంచి తక్షణ ఆదేశాల కోసం ఆర్మీ చీఫ్ నిరీక్షించాల్సి రావడం చివరికి నిర్ణయం సైనిక నిర్ణయంగానే మిగిలిపోయిందని వివరించారు. రాహుల్ గాంధీ ఈ అంశాలను ప్రతిపక్ష నేతగా 2020లో లద్దాఖ్ సరిహద్దులో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పార్లమెంట్లో ప్రస్తావించారు.